నా లైట్లు వెలుగులకి 2 కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి. ఆర్చ్ గేట్ కట్టారు. నిజంగా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట. అన్ని క్యాస్ట్లు కలిసి బతికేవాళ్ళంట. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనసారా చెప్తున్నాను, ఏపీలో కట్టింది అన్ని జగనన్న కాలనీ ఒగొట్టిన ద్వారక అని నేను చెప్తున్నానన్నా. అన్నా నేను పొగుడుతున్నాను అనుకోమాకన్నా, నేను మనసారా చెప్తున్నానన్నా. తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు, జన్మనిచ్చారన్నా. మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా. అసలు అది మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంతలా మేము అనుకోలేదన్నా అసలుకి. నాకు 34 ఏళ్ళన్నా, 34 ఏళ్ళ నేను ఇంతమందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీలా పరిపాలన చేసింది లేదన్నా. అది సరిపోక మా పిల్లల జీవితం సెటిల్ చేశారన్నా మీరు. మా అబ్బాయికి ట్యాబు, బుక్స్, పెన్ను, టెక్స్ట్ బుక్స్, బట్టలు, షూలు, పిల్లల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జావా, మెనోలు, ఫుడ్స్, రకరకాల ఫుడ్స్, మధ్యాహ్నం టైంలో చిక్కీలు, గుడ్లు అన్ని ఇచ్చారన్నా. అన్నా మీరు నేను జన్మలు తీర్చుకోలేనన్నా. మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒక తర ధిక్కారంగా చూసేవాళ్ళన్నా. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానన్నా, మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని. నాడు నేడు కింద ఎంత మార్చారన్నా స్కూల్స్ ని. ఆ టైల్స్ ఏమి, ఆ బెంచ్లు, డస్కులు, పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు, బోర్డులు, అబ్బా నిజంగా దేవుడన్నా మీరు నాకు. నేను నిజంగా దేవుడన్నా. అది సరిపోక మా ఇంటి ముందు వచ్చి రేషన్ బండి అన్నా, మేము తినేది రేషన్ బియ్యం అన్నా. అంత బాగుంటుందన్నా రేషన్ బియ్యం. మా చుట్టాలు వస్తే బియ్యం అన్నం పెడుతుంటే, ఏందమ్మా మీరు సోనా మసూరి బియ్యం తింటున్నారు అంటున్నారన్నా. ఈ జన్మలో మీరు రుణాలు తీర్చుకోలేమన్నా. నేను చెబుతున్నానన్నా, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మాకు లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్నా. పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా, మీతో సహా. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా. కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా. ఎన్నిసార్లైనా ఎలక్షన్ రాని జగనన్న